ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు చేసిన మోసాలకు తెలంగాణ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నువ్వు తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఏవి కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలైతే లేవు. నిన్న పెట్టిన బడ్జెట్ కూడా దొంగ బడ్జెట్ తప్ప ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. కాబట్టి నువ్వు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు ప్రజల్ని మోసం చేసి ప్రజాస్వామ్యంలో కూని చేస్తున్నారు మీరు. కాబట్టి ప్రజలకు న్యాయం చేయకపోతే ఈ బడ్జెట్ మొత్తం మీరు చేసిందంతా అంకెల గారెడి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. ఈ కాంగ్రెస్ ఏదైతే అమలు చేసిన 6 పథకాలు నిర్వర్తించే వరకు బీజేపీ పోరాటం ఇదే కొనసాగుతుంది. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పదవి నుంచి దిగుతాడో అప్పుడే తెలంగాణకు విముక్తి కలుగుతుందని మా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఈ అరెస్టులతో మమ్మల్ని ఎవరు ఆపలేరు. గ్యారంటీలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు గద్దె దిగాలి. నువ్వు గద్దె దిగేంత వరకు నేను అసెంబ్లీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, పదే ముట్టడిస్తాం. నువ్వు ఇస్తాను తులం బంగారం ఎక్కడ పోయింది? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క మొత్తం ఐటా పేరుతో అన్యాయం చేస్తా ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, ఎటువంటి పింఛన్లు రావట్లేదు, నిరుద్యోగులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. అమలు గారి హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉపేక్షించబోదు. ఉద్యమ రూపం దాస్తని చెప్తున్నాం. అక్రమార్సులు ఖండిస్తున్నాం. ప్రగతి నగర్ తరఫున డివిజన్ నుంచి విజయపేట సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున వచ్చాం. ఈ ఉద్యమాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి దొంగ ఉన్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్. भारत माता की जय. रेवंत रेड्डी तुम्हारा गुंडागर्दी बहुत बढ़ गया है. सिटी में लोगों को जीने नहीं दे रहे. मुस्लिम इज कांग्रेस इज मुस्लिम बोले. रेवंत रेड्डी डाउन. रेवंत रेड्डी ने कोई हामी पूरी नहीं की. कांग्रेस ప్రభుత్వం అబద్ధపు 6 గ్యారెంటీలతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అడ్డగోలుగా ఇలా రాష్ట్రాన్ని ఇలా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల్ని చంపేటువంటి పాలన తయారైంది. రేవంత్ రెడ్డి నువ్వు వెంటనే ఇలా తెలంగాణ ప్రజలను ఖచ్చితంగా ఇలా ఏదో చేస్తానని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గుణగానం చెప్పేటువంటి రోజు దగ్గర. విద్యాశాఖని విమర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తుంది. విద్యకి 8% విద్యాశాఖ మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని తెలంగాణ విద్యాశాఖని చూసుకోవడానికి ముందుకు వచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలకి పబ్లిక్ టాయిలెట్లు లేవు. 5% స్కూళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు, పవర్ లేదు. ఇలా ఉండగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గతంలో మా అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఎట్లయితే విద్యా వైద్యానికి పాటించారు, ఈ గవర్నమెంట్ తెలంగాణలో కాంగ్రెస్ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 6 గ్యారంటీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉంది. ఈ రోజు రైతు బంధు ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులను పూర్తిగా నట్టేట మోసం చేసిన పరిస్థితి తీసుకొస్తా ఉంది.
దాంతో పాటు మహిళలకు 2500 రూపాయలు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు మహిళలకు 2500 రూపాయలు ఇంతవరకు లేదు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వాలి? పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. కనీసం మీడియాతో కూడా మాట్లాడనివ్వట్లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో దానికి సంబంధించి నెరవేర్చాలని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి నిర్వహించింది. ఎక్కడికక్కడ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. అసెంబ్లీ చుట్టూ దాదాపు అసెంబ్లీ ముట్టడి విజయవంతంగా ముట్టడించినాం. కాంగ్రెస్ ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఖబర్దార్. బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా అసెంబ్లీ ముట్టడికి రానున్నారు. సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే ప్రభుత్వంలో రాకముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కార్యకర్తలను అయితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. మరో పక్కన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా విద్యాశాఖలో ఎందుకు లాగుతున్నావు? ఏం లాగుతున్నారేం? కూడా చెప్పదా మేము ఈరోజు మీ గురించి పోరాడుతున్నాం. మేము మీ పిల్లల గురించి పోరాడుతున్నాం. మీ పిల్లల గురించి మేము పోరాడుతుంటే మీరు మమ్మల్ని కిందికి కాదు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని? మీరు ప్రజల బిడ్లు కొట్టడం తప్ప అని చెప్పడం మా తప్ప? ప్రజా పోరాటంలో ఇదే విధంగా రేవంత్ రెడ్డి విధంగా చేయడం చూస్తున్నారు కదా. కార్యకర్తలను ఎక్కడికక్కడ వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా హామీలు అమలు చేయాలి. హామీలు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం తగ్గేది లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్న పరిస్థితి. మరో పక్కన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా విద్యాశాఖలో కేవలం 8% మాత్రమే నిధులు కేటాయించారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా అమాంతం ఎత్తేసి కార్యకర్తలను చాలా దారుణంగా వివరిస్తున్న పరిస్థితి. కనీసం మీడియాతోని ఒక్క నిమిషం కూడా మాట్లాడనివ్వలేని పరిస్థితి. సో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కార్యకర్తలను అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. దాదాపు అసెంబ్లీ చుట్టూ పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్సు పెట్టారు. అసెంబ్లీకి వచ్చే 4 దిక్కుల మొత్తం పోలీస్ ఫోర్సు పెట్టి ఎక్కడికక్కడ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేసి పంపుతున్న పరిస్థితి. ఒక్కొక్కరుగా కార్యకర్తలు కూడా చాలా వ్యూహాత్మకంగా ఒకరి తర్వాత ఒకరు కార్యకర్తలు కూడా వస్తున్నారు. సో అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయిన పరిస్థితి. సో హామీల అమలుకు సంబంధించి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం టైంపాస్ చేస్తుంది. ఒక పక్కన హైడ్రా పేరుతో మరో పక్కన హామీలు అమలుపరచకుండా ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం, ఇంకొద్దిసేపట్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారన్న సమాచారం కూడా ఉంది. సో బీజేపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. హామీల అమలుకు సంబంధించి మొత్తం హామీల అమలు నెరవేర్చేంత వరకు రేవంత్ రెడ్డి మెడలు వంచుతామని చెప్పేసి బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి. కూలుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం బిడ్డ రేవంత్ రెడ్డి. ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే రేపు నీ ఇంటిని ముట్టడిస్తాం. ఎక్కడ పడితే అక్కడ నీ ఇళ్ళకి ఇచ్చిన హామీలు నీ నియంత పాలన, నీ అరాచక పాలన అంతా మభ్యపెట్టేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా పనిచేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. పూర్తిగా ఈ బడ్జెట్ మోసపూరితమైన బడ్జెట్. ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు పూర్తిగా నీరు గార్చింది. గత బడ్జెట్ కన్నా కూడా ఈసారి బడ్జెట్ తగ్గించడం వెనుక ఆంతర్యం ఏందో అర్థం కావడం లేదు. అనేక సార్లు చెప్పినాము, లక్షలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా వీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మరి ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ చేయకుండా పూర్తిగా మోసం చేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. హామీలకు చట్టబద్ధత కల్పించాలా? గత సంవత్సరం కన్నా హామీలకు తక్కువ బడ్జెట్, దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. చట్టబద్ధత కల్పిస్తే మీరు చెప్పేటి అన్ని బడ్జెట్లో ఒకటి ఉంటుంది, యాక్చువల్గా మీరు రియల్గా దాన్ని ఖర్చు పెడుతున్న తక్కువ కనుక మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ బడ్జెట్ పూర్తిగా అటర్ ప్లాఫ్. ఇది చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. కేటాయింపులు ఎక్కువ అవుతున్నాయి, ఖర్చు తక్కువ పెడుతున్నాయి. అందుకే ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించారు.
ఎవరు కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు మాకు. కేంద్రము ఇంతకుముందు గతంలో 32%, 41% ఫండ్ ఇస్తూ ఉన్నారు. కేంద్రం లేకుంటే ఒక 4 రోజులు కూడా ఈ ప్రభుత్వం నడవదు. కేంద్ర సహకారం లేదు, ఒక 6 రోజులు కూడా నడవదు. ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలు కూడా వెళ్తుంటే ఖచ్చితంగా అసెంబ్లీ సైడ్ ఏ వెహికల్ వచ్చినా కొద్దిపాటి అనుమానం ఉంటే మాత్రం వెహికల్ ఆపి మరి చెక్ చేస్తున్నారు. కార్యకర్తలాగా ఎవరైనా కనబడితే వెంటనే అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో మామూలు ప్రజలను కూడా అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఐడి కార్డులో లేకపోతే ఇంకేదైనా మేము వేరే కార్యకర్తను కాదని కార్యకర్తలు కాదు సార్ నేను చూస్తున్నారు కదా, కార్యకర్తలను కాదు అన్న కూడా పోలీసులు వినట్లేదు. మీడియాతో మాట్లాడినంత మాత్రాన కార్యకర్తలు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యి పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో రామచంద్రరావు బీజేపీ చీఫ్ ఏదైతే రామచంద్రరావు ఇటు నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు భద్రత కూడా పెంచి ఇక్కడి నుంచి ఎవరు వెహికల్స్ పోయినా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఏంటి ఏంటి ఏం చెప్తారు? అసెంబ్లీలో బడ్జెట్ అనేది బాగా ఘోరంగా, ఫస్ట్ విద్య కావాలి, వైద్యం కావాలి, అది లేకుండా అనేది వీళ్ళు చాలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంత ఘోరంగా అంటే చాలా ఘోరంగా బడ్జెట్లు పెడుతురు. యువతకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు, స్కూటీలు కూడా ఇస్తలేరు. మహిళలకేమో 2,500 డబ్బులు ఇస్తా అన్నారు ప్రతి నెల, వాళ్ళకు కూడా పింఛన్ కూడా అందుబాటులో లేదు. ఈ ప్రభుత్వం అనేది ఇంత ఘోరంగా ఏ ప్రభుత్వం లేకుండా పోయింది. మార్పు రావాలని చెప్పారు, కానీ వీళ్ళతో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు వచ్చేటట్లేదు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీని ఖచ్చితంగా ముందుకు వచ్చి మేము అన్నిట్లలో పోటీ చేస్తాము, మాకు ఖచ్చితంగా గెలిపించి ఈ మార్పు అనేది రావాలని కోరుకుంటున్నాను. ఒకేసారి చాలా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడించడానికి వెళ్తున్నారు. బీజేవైఎం రాష్ట్ర యువత అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బడ్జెట్ లో మహిళల కోసము ఏ ఒక్క పథకం చెప్తా అన్నారు, ఏ ఒక్క పథకానికి కూడా బడ్జెట్ ఎలోకేట్ చేయలేదు. మహిళలకు ఇస్తున్న హామీలన్నీ గాలికి వదిలేసి తిరుగుతున్నారు. వెంటనే మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఏదైతే రేవంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిండో 6 గ్యారెంటీలకు ₹1 కూడా కేటాయించలేదు. ప్రభుత్వం తొందరలోనే దిగిపోవాలని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులను అందరినీ కూడా నిలదీసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మొత్తం ఎక్కడ చూసినా కానీ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం అభివృద్ధి, ఎక్కడ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం పెట్టకుండా, అదేవిధంగా వెల్ఫేర్ మీద కూడా ఏం పెట్టకుండా, మొత్తం ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండా దాన్ని అభివృద్ధి అంటారా? ఎక్కడ చూసినా కానీ మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, డ్రగ్స్ జరుగుతూ ఉన్నాయి, దీన్ని అభివృద్ధి అంటారా? దీని ఎవరైనా అభివృద్ధి అన్నారంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకేముండదు. కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు మాకు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ బడ్జెట్ స్పీచ్ ఇస్తూ వారు చాలా స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధిని మేము వాడుకుంటా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం మాకు పూర్తిగా సహకరిస్తుందని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇంకా దానికి మించి ఇంకో నిదర్శనం ఉండదు. కేవలము వీళ్ళు పూటగా మాటలు చెప్పడం తప్ప ఇంకొక దానికి పనికిరానటువంటి వాళ్ళు. మహిళా కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పంపిస్తే చాలా ఉద్రిక్తంగా నెలకొన్న పరిస్థితి. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు సుబ్బారెడ్డి ఉన్నారు. 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ కూడా బడ్జెట్ ఎలోకేట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ నే డేట్ మార్చి మరి ఇచ్చారు. మహిళలకు ఇస్తున్న పథకాల సంగతి ఏంది? వెంటనే మహిళలకు ఏదైతే 2,500 తులం బంగారం ఇస్తానో దానికి బడ్జెట్ ఎలోకేట్ చేయాలి. వెంటనే ఆ గ్యారెంటీని ఫుల్ఫిల్ చేయాలి.
అప్పటిదాకా మేము వదిలే ప్రసక్తే లేదు. రోజు అసెంబ్లీ కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తున్నా అని చెప్తున్నారు. ఫస్ట్ ఇచ్చిన పథకాలకి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయమండి. కోటి మంది కోటీశ్వర్లు చేస్తే చాలా సంతోషం. ఇచ్చిన వాటికే బడ్జెట్ లేదు. కోటి మందిని కోటీశ్వర్లు ఎట్లా చేస్తారు? బుద్ధుడు ఇస్తున్న వాళ్ళు సీఎంకి అసలు బుర్ర పని చేస్తుందా? అక్కడ రాహుల్కి పని చేస్తారని ఇక్కడ రేవంత్కి పని చేస్తారని ఆర్ఆర్ ఇద్దరు సరిపోయారు. దొందులాగా తయారు. వెంటనే బడ్జెట్ ఎలొకేట్ చేయాలని డిమాండ్ చేస్తుంది. సో మహిళలకు ఇచ్చిన ఏదైతే 2500 కానీ లేకపోతే తులం బంగారం పెళ్లి చేసిన తర్వాత తులం బంగారం ఇస్తా అన్నారు. సో దానికి సంబంధించి కూడా బడ్జెట్లో అలొకేషన్స్ లేవు. సో వాటిని ఫస్ట్ విడుదల చేయండి, తర్వాత కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలు తర్వాత వేద్దారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున చూస్తున్నాం కదా. మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, మొత్తం రోప్ వేసి మరి అసెంబ్లీకి రానివ్వకుండా ఎక్కడికక్కడ కార్యకర్తల్ని మొత్తం కట్టడి చేస్తున్న పరిస్థితి. బట్ కార్యకర్తలు కూడా చాలా పోరాటం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అసెంబ్లీ గేట్ ముద్దాడి తీరుతామని చెప్పేసి కూడా అసెంబ్లీ గేట్ను ఖచ్చితంగా ముద్దాడదామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్ని విషయాలలో ఫెయిల్ అయ్యిండు. ఆయన ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు. ఎంబడే తప్పుకోవాలి. కాంగ్రెస్ అన్ని విషయాలలో విఫలమైంది. వాళ్ళని వదిలేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి అన్ని కూడా పోలీసులు కనీసం మాట్లాడనివ్వట్లేదు. ఒక్కొక్కరినిగా లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. మొత్తం రోప్ వేసి అరెస్ట్ చేస్తూ ఖచ్చితంగా ఎవరిని అసెంబ్లీ దాకా వెళ్ళనివ్వమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించినందుకు అక్రమంగా అరెస్ట్ చేసి ఈ కాంగ్రెస్ పాలన ఇంత దౌర్భాగ్యమైన పాలన. అడిగితే అరెస్టులా ప్రశ్నించడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మనతో పాటు బీజేపీ నాయకులకు ఎక్కడికక్కడ లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. చాలా బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్లు కూడా ఎత్తుకున్న పరిస్థితి. మనతో పాటు కరాటే కళ్యాణి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల పైన దాటినా కూడా ఇచ్చిన హామీలు కానీ ఏవి చేయలేదు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యంలో ఉన్నాం మనం. అసలు రేవంత్ రెడ్డి గారు హామీలు అసలు ఏది నిర్వర్తించరు. తిరిగి ఇలా మమ్మల్ని అందరూ అడ్డుకోవడానికి అక్రమ అరెస్టులు చేయడం చూస్తారు. కానీ ఈ రోజు బీజేపీ ఏదైతే పిలిపించిందో ఈ రోజు మేము సక్సెస్ అయ్యాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మా హక్కు. మేము మా పని మేము చేస్తున్నాం. దానికి రేవంత్ రెడ్డికి ఈ రోజు మేము వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అడుగుతూనే ఉంటాం. రేవంత్ రెడ్డి సిగ్గుచేటు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్తున్నారు ప్రభుత్వం. వాళ్ళు అలాగే చెప్తారండి. బీజేపీ బీఆర్ఎస్ ఎలా ఒకటవుతుంది? అది వేరే పార్టీ, మాది వేరే పార్టీ. మేము ఎప్పుడు ఒకటి కాము. మేము ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని అంటే చూపించమనండి ప్రూఫ్స్. లేకుండా మాటలు అనొద్దు. మాట్లాడితే ఒప్పుకునేది లేదు. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీరు చెప్పిన హామీలు నిర్వర్తించకపోతే ఇంకా పెద్ద ఉద్యమాలు చేస్తాం. జై శ్రీరామ్, జై బీజేపీ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచే వరకు పోరాటం ఆగదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఏబీపీకి సంబంధించి కార్యకర్తలు కూడా జాయిన్ అయ్యారు. సో విద్యాశాఖకు సంబంధించి ఎట్లా ఉన్నాయి కేటాయింపులు, ఏం చెప్తారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసపూరిత హామీలతో మోసం చేసి ఓట్లు ఇచ్చుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకి తూట్లు పడుతూ పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ దాదాపు 15 నుండి 20% కేటాయించాల్సిన నిధులు కేవలం 8% పరిమితం చేసి ఈరోజు విద్యాశాఖకు అన్యాయం చేస్తా ఉంది. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, నిన్ను గద్దెదించడానికి విద్యార్థులు, తెలంగాణ ప్రజలు ఏకమై నిన్ను గద్దెదించి కేసీఆర్ ఏ విధంగా ఫామ్ హౌస్ కి తోలిర్రో అదే విధంగా నీకు కూడా గద్దె పడుతుందని సవాల్ చేస్తా ఉన్నా. వి వాంట్ జస్టిస్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సో బీజేపీ నాయకులతో పాటు ఏబీపీ నాయకులు కూడా ధర్నాలో పాల్గొన్న పరిస్థితి. సో విద్యాశాఖకు సంబంధించి కేవలం నామమాత్రం కేటాయింపులే. మేనిఫెస్టోలో మాత్రం 15%, 18% పెడతామని చెప్పేసి కేవలం 8% మాత్రమే పెట్టి విద్యాశాఖను కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. గతంలో కేసీఆర్కి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా అదే గతి పట్టిస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక కేవలం ప్రశ్నించినందుకే, ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నిస్తున్నందుకు ఎంత ఘోరంగా అరెస్ట్ చేస్తున్నారో మమ్మల్ని అని చెప్పేసి కూడా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా బీజేపీ సంబంధించి మాత్రం ముట్టడి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా రావడం జరిగింది. సో మనతో పాటు బీబీ పార్టీలు ఉన్నారు. అన్న ఏం చెప్తారు హామీల అమలుకు సంబంధించి?
मैनिफेस्टो में कांग्रेस ने जो इलेक्शन के टाइम पे मैनिफेस्टो ने कांग्रेस ने जो जो दिए उसमें से एक भी काम पूरा नहीं किया, इसलिए हमें प्रोटेस्ट कर रहे। डेफिनेटली हमारे साथ तेलंगाना लोगों का इंजस्टिस हो रहा, तेलंगाना लोग सफ़र हो जा रहे, तेलंगाना को कोई भी बेनिफिट नहीं मिल रहा, इसलिए आज हम हमारी पार्टी की तरफ से धरना कर रहे हैं। ఖచ్చితంగా పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితి అదే. ఎట్టి పరిస్థితుల్లో హామీలు అమలు చేసే వరకు బీజేపీ పార్టీ నిద్రపోదు, రేవంత్ రెడ్డిని నిద్రపోనివ్వదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా కేవలం సహకరించట్లేదని చెప్పేసి ఒక దొంగ ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గత 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ తెలంగాణ అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ కీలకమైన పాత్ర ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని దాచిపెట్టి కేవలం ఒక అబద్ధ ప్రచారం చేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మాజీ ఎంపీ బీవీ పాటిల్ని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీ ముట్టడికి అయితే వెళ్ళనిచ్చే పరిస్థితి లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. బీవీ పాటిల్ని కూడా అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తున్నారు. సార్ ఏం చెప్తారు అరెస్ట్కి సంబంధించి? ప్రజాపాలన అంటూ అరెస్టులు చేస్తున్నారు కదా. ఇది అంతా ఇంజస్టిస్ ఉంది, మా తెలంగాణ ప్రజలకు అంతా ఇంజస్టిస్ చేస్తుంది గవర్నమెంట్, అందుకోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం మేము. సరిపో. సో ఎంపీ బీవీ పాటిల్ని కూడా అరెస్ట్ చేసి కార్యకర్తలతో పాటు వ్యాన్లో ఎక్కిస్తున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని అయితే అసెంబ్లీ దగ్గర కూడా బీజేపీ కార్యకర్తలను ఎవరిని రానిచ్చే పరిస్థితి లేదు. సో కార్యకర్తలు కూడా చాలా ధీటుగా పోలీసులకు కూడా పోరాటం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మెడల్ వంచేంత వరకు బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇక్కడ కేంద్ర పార్టీ సహాయంతో ఇక్కడ రాష్ట్ర పార్టీ కూడా ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. తెలంగాణ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా రామచంద్రరావు గారి నేతృత్వంలో మేము అసెంబ్లీ ముట్టడికి పిలిపివ్వడం జరిగింది. తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేవైఎం కార్యకర్తలు కూడా హామీల అమలు నెరవేర్చాలని చెప్పేసి కూడా మహిళా కార్యకర్తలు కూడా అన్న 6 గ్యారెంటీలతో అసెంబ్లీ కూర్చున్నాడన్న రేవంత్ రెడ్డి. సిగ్గులేదన్న, ఒక్క హామీ కూడా నెరవేర్చాడన్న. అన్న ఫ్రీ బస్ ఏడిచ్చిండన్న, 4 ట్రిప్పులు ఉండదు, ఒక్క ట్రిప్ వేసి కొట్టుకోమన్నాడు అన్న. రేవంత్ అన్న సిగ్గులేదా అన్న? అన్నకు శుభాకాంక్షలు రేవంత్ అన్న, శుభాకాంక్షలు రేవంత్ అన్న, ధన్యవాదాలు రేవంత్ అన్న, ఆల్ ది బెస్ట్ నీకు. నువ్వు చేసే పాలనకు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నీకు శుభాకాంక్షలు చెప్తున్నా. నువ్వు కాంగ్రెస్ లో నువ్వేమిచ్చావు, ఆడకూతులకు ఏమిచ్చావు? మహాలక్ష్మి పథకంతో రైతు భరోసా ఇస్తాము, 12,000 15,000 ఇస్తామంతే చెప్పారు. మహిళలకి 2,500 ఇస్తామంతే చెప్పారు. నిరుద్యోగ యువకులకి 2 lakhs జాబ్స్ ఇస్తామంతే చెప్పారు. తర్వాత నిరుద్యోగ భత్య 4,000 ఇస్తామంతే చెప్పారు. వృద్ధాప్య వేతన ఇస్తామంతే చెప్పారు. ఏం ఇవ్వలేదు. సిలిండర్ కూడా 500లో ఇస్తామంతే చెప్పారు. ఒక్కటే ఫ్రీ బస్ ఇచ్చి అన్ని మొత్తం తోపేసి అన్ని కమిషన్ తీసుకొని ఆ కమిషన్ని ఢిల్లీకి పంపిస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క మంచి పని చేయాలి. హైడ్రా తీసుకొని వచ్చి మూసి ఏమో క్లీన్ చేస్తానంతే చెప్పి ఆయన దగ్గర అసలు మూసి క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ ఉండాలి. ప్లాన్ లేదు, ఏం లేదు. మనతో పాటు బీజేవైఎం అధ్యక్షులు గణేష్ కుండే గారు ఉన్నారు. అన్న ఏం చెప్తారు? గణేష్ అన్న ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి అధికారులకు రాకముందు 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలు మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ప్రజల కోసం ఏవైతే హామీలు ఇచ్చినావో అవి వెంటనే అమలు చేయని మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని నిర్దాక్షిణంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా పైన లాఠీలు చెప్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మా డిమాండ్ ఒకటే, ఏవైతే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి. ఎప్పుడు చేయాలో మాకు తెలుసా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. హామీలు అమలు అప్పుడే కాదు, ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం లోపలనే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పినావు. ఇప్పటి వరకు ఒక జాబ్ ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. కాంగ్రెస్ అంటేనే కూని, కాంగ్రెస్ అంటేనే అవినీతి. ఈరోజు కాంట్రాక్టుల పేరు మీద 30% 40% కమిషన్లు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తూ ఉంది.
దీన్ని ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం ధర్నా చేస్తూ ఉంటే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ చెంచాలు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నా. సో చూస్తున్నా కదా చాలా ఉద్రిక్త పరిస్థితుల్లో బీజేపీ కానీ బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. హామీల అమలుకు సంబంధించి 100 రోజులలోపు హామీలు అమలుపరుస్తామని చెప్పేసి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటుతుంది. దాదాపు సగం పాలన అయిపోయింది. ఇప్పటికీ హామీల అమలుకు సంబంధించి అయితే దిక్కు లేదు. సో ఖచ్చితంగా హామీలు అమలుపరిచే వరకు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతామని చెప్పేసి పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన లీడర్లు చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా ఎక్కడికక్కడ మహిళా కార్యకర్తలతో పాటు ఇటు ఎవరు వచ్చిన కార్యకర్తలు ఎవరు కనబడ్డా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మనతో పాటు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శ్రీను మహేంద్ర ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో వాటిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం జరుగుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయడానికి మేము ముందున్నామని చెప్పి సో బీజేపీ పార్టీ అయితే ఈరోజు అసెంబ్లీ ముట్టడి మాది సక్సెస్. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము బీజేపీ సంబంధించిన కార్యకర్తలు వివిధ విభాగాలకు సంబంధించిన కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికైతే రావడం జరిగింది. మనతో పాటు ఇంకో కార్యకర్త ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం చెప్తారు హామీల అమలుకు సంబంధించి? ఈరోజు దొంగ హామీలు అన్నీ ఇచ్చి నట్టెంట ముచ్చిన ప్రజల్ని ఆ హామీలు అడగడానికే ఈరోజు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 దొంగ హామీలు అన్నీ అడగడానికే ఇక్కడ రేవంత్ రెడ్డిని కలవడానికే మేము అసెంబ్లీ ముట్టడికి వచ్చాం. మేము సామూహికంగా ఎంతో శాంతియుతంగా వస్తే పోలీసులు మా పైన లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. మేము వెంటనే ముఖ్యమంత్రి గారిని కలవాలి. నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ప్రజలను ఎందుకు మోసం చేసావు? నువ్వు మోసం చేసి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు ప్రజలకు నీ హామీలు ఎందుకు నెరవేర్చావు? వెంటనే కనిగేయాలి. అదేవిధంగా మూసిని మూసిని ఒక డిపిఆర్ లేకుండా ఇష్టారాశిగా మూసి కడతా అని చెప్తుండు. ఈరోజు కనీసం ఫీజు రిమెంట్లు ఇచ్చే చాయిల కోళ్ళు తెచ్చి గాంధీ విగ్రహం కడతా అంటుండు. ఎవరి కోసం ఇదంతా అని చెప్తున్నా. కనీసం ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు ఢిల్లీ పెద్దల కోసం ఎందుకు పనిచేస్తున్నాం అని చెప్పి ప్రశ్నించడానికే ఈరోజు అసెంబ్లీ ముట్టడికి వచ్చినాం. బరాబర్ అసెంబ్లీ ముట్టడిస్తాం. ఖచ్చితంగా మా హామీలు నెరవేర్చే వరకు ఇక్కడే నిలబడతాం. విద్యాశాఖ మంత్రి కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాం. విద్యాశాఖ కూడా ఎవరికి చాలా దౌర్జన్యంగా వివరిస్తున్నారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా కనీసం గల్లలు పట్టుకొని చాలా దౌర్జన్యంగా వివరిస్తున్నారు. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తా ఉన్నారో వాటి పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో వెహికల్లో ప్లేస్ లేకపోయినా మరి కుక్కి పంపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. లోపల వెహికల్లో ప్లేస్ లేదు. కార్యకర్తలు మొత్తం ఊపిరాడకుండా ఉన్న పరిస్థితి. ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక ప్రభుత్వము, ప్రజలకు వాగ్దానాలు వేసి నిలుపుకోలేని ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము. ఈ ప్రభుత్వము అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను నెట్టేట ముంచింది. ప్రజాపక్షాన మేము పోరాడతాం. ఈ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం ఆపదు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. సో దాదాపు ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేసి దగ్గరున్న పోలీస్ స్టేషన్లకు అయితే పంపుతున్నారు. చూస్తున్నారు కదా విజువల్స్లో చాలా దారుణంగా వివరిస్తున్నారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లిఫ్ట్ చేసుకుంటూ పోలీస్ వెహికల్స్లో పంపిస్తున్నారు. బీజేపీ పార్టీ మాత్రం ఈరోజు మా అసెంబ్లీ ముట్టడి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రజల్లోకి ఇది వెళ్తుంది. ప్రజలు రేవంత్ రెడ్డి చేస్తున్న హామీల అమలుపై ప్రజలకు సంబంధించి ప్రజల్లోకి బలంగా వెళ్తుంది మేము ఈరోజు చేసిన అసెంబ్లీ ముట్టడి. సో ఇదే స్ఫూర్తితోని భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు బీజేపీ పార్టీ పరంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. హామీలు అమలయ్యే వరకు బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ని నిద్రపోనిదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది హామీల అమలుకు సంబంధించి బీజేపీ పార్టీ అసెంబ్లీ ముట్టడికి సంబంధించి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం అసెంబ్లీ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.